శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు పూర్తి చేశాం. యుద్ధకాండలో కూడా మనం 62 ఎన్ని పూర్తి చేశాం. 62 సర్గలు పూర్తి చేసి 63వ సర్గలో ఉన్నాం. 63వ సర్గలో కూడా మనం 50వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 51 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. హరింస్య భక్షయిష్యామి సంయుగే సముపస్థితే అసాధారణమిచ్చామి తవ దాతుం మహద్యశః. ఖచ్చితంగా ఈ యుద్ధంలో వానరులందరినీ భక్షించేస్తాను అన్నయ్య, నీకు గొప్ప కీర్తిని తెచ్చిపెడతాను సుమా. యది చేంద్రాత్ భయం రాజన్ యది చాపి స్వయంభువః తతోహన్న అశయిష్యామి నైశంతమ ఇవాంశుమాన్ అపి దేవాః శయష్యంతే మయి క్రుద్దే మహీతలే. ఓ రాజా, నీకు ఇంద్రుడి వల్ల భయం కలిగిన, సాక్షాత్తు బ్రహ్మదేవుడి వల్ల కలిగిన దానిని నేను సూర్యుడు ఏ విధంగా చీకటిని ఛేదిస్తాడో ఆ విధంగా తొలగిస్తాను. నేను కోపిస్తే దేవతలు కూడా నేలపై పడిపోతారు. యమంచ శమయిష్యామి భక్షయిష్యామి పావకం ఆదిత్యం పాతయిష్యామి సనక్షత్రం మహితలే. యముణ్ణి శాంతింపజేస్తా, అగ్నిని భక్షిస్తా, నక్షత్రాలతో సహా సూర్యుణ్ణి నేల మీద పడగొడతా. శతక్రతుం వధిష్యామి పాప్యామి వరుణాలయం పర్వతాం చూర్ణయిష్యామి ధరయిష్యామి మేదినీం. అంతేకాదు, శతక్రతుడు అంటే ఎవరు? 100 యజ్ఞాలు చేసిన వాడిని శతక్రతుడు అంటాడు. 100 యజ్ఞాలు చేసిన వాడే ఇంద్రుడు అవుతాడు అనమాట. అందుకోసం ఇంద్రుడు ఎవరిని కూడా 100వ యజ్ఞం చేయనివ్వడు అని పురాణాలు చెప్తాయి. ఎందుకంటే తన పదవికి ముప్పు వస్తుంది అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అటువంటి వాడిని, ఆ శతక్రతుణ్ణి, 100 యజ్ఞాలు చేసిన ఆ ఇంద్రుడిని వధించేస్తాను. అంతేకాదు, సముద్రాన్ని మింగేస్తా, సముద్రం అంతా తాగేస్తా, పర్వతాన్ని చూర్ణం చేస్తా, భూమిని చీల్చివేస్తా. దీర్ఘకాలం ప్రసుప్తస్య కుంభకర్ణస్య విక్రమం అద్య పశ్యంతు భూతాని భక్షమాణాని సర్వశ నన్విదం త్రిదివం సర్వం ఆహారస్య న పూర్యతే. ఇప్పటిదాకా అనేక భూతాలు భక్షిస్తూ ఉన్నాయి. ఆ భూతాలన్నీ భయపడేటట్టుగా నేను భక్షిస్తాను. వాటిని కూడా నాకు స్వర్గలోకం మొత్తం కలిపినా నా ఆహారం సరిపోదు, నాకు కావలసిన ఆహారం సమకూరదు. వధేనతే దాశరథే సుఖావగం సుఖం సమాహర్తుమహం వ్రజామి నిహచ్చ రామం స లక్ష్మణేన ఖాదామి సర్వాన్ హరియుధముక్షాన్. రాముని చంపి నీకు వృద్ధి చేకూరుస్తాను, నీకు సంతోషం సమకూర్చుకోవడానికి ఇదిగో వెళ్తున్నాను. లక్ష్మణుని కూడా చంపి వానర సైన్యంలో ఉన్న ముఖ్యులందరినీ కూడా తినివేసేస్తా. రమస్వరాజన్ పిబచాజ్యవారుణీ కురుష్వ కృత్యాని వినీయ దుఃఖం మయాజ్యరామే గమితే యమక్షయం చిరాయ సీతావశగా భవిష్యతి. హాయిగా నువ్వు బాగా తాగి పడుకో, దుఃఖాన్ని వీడు. నీకేమన్నా వినోదంగా ఏమన్నా పనులు చేయదలుచుకుంటే చేసుకో. నువ్వు ఖచ్చితంగా ఈరోజు రాముణ్ణి యముడి దగ్గర పంపిన తర్వాత ఖచ్చితంగా సీత నీకు వశురాలవుతుంది. ఈ చార్షే శ్రీమద్ రామాయణ ఆదికావ్య యుద్ధకాండే 63తమ సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని యుద్ధకాండలోని 63వ సర్గ. రేపు 64వ సర్గ ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.